మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున వాగ్దానం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. పౌరుషము గలవారై ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి అని రాయబడింది. మొదట గమనించండి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, మెలకువగా ఉండుడి. గమనించండి, ఉండుడని మనం ఇక్కడ వాక్యంలో చెప్పబడింది. జీవితంలో ఒడిదుడుకులు లేకుండా సాగిపోవాలని ఎప్పుడు కూడా నువ్వు ప్రార్థించకూడదు. అర్థమవుతుందా? జీవితంలో ఒడిదుడుకులు లేకపోకుండా నువ్వు సాగిపోతే అది జీవితంలో ప్రయాణము అని అనబడదు. ఎందుకంటే బలవంతులై ఉండేందుకు ప్రార్థించండి, నీ బలహీనతలను సైతం దేవుడు బలంగా చేయగలడు. ఆమేన్. నీ శక్తికి సరిపోయిన పనులే నీకు ఎదురవ్వాలని ఎప్పుడు ప్రార్థించద్దు. ఎందుకంటే మీ శక్తికి తగిన పనులే మీరు చేస్తే దానిలో ఆశ్చర్యమేముంది? దేవుడు మీ చేత అద్భుత కార్యాలు చేయించాలనుకుంటున్నాడు. ఏది నీకు శక్తికి మించి అయి ఉన్నదో అది నీ జీవితంలో దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఏది నీ జీవితంలో నువ్వు మెలకువ లేకున్నావో అక్కడ దేవుడు నీకు మెలకువను కలుగు చేసి నిన్ను దీవెనకరంగా చేయబోతున్నాడు. ఎక్కడ నువ్వు బలహీనుడైపోయావో అక్కడ దేవుడు నిన్ను బలవంతుడిగా చేయబోతున్నాడు. ఎక్కడ నువ్వు రోష చావా లేనివాడుగా ఉన్నావో అక్కడ నా దేవుడు నిన్ను పౌరుషము కలిగిన వాడుగా చేయబోతున్నాడు. ఆమేన్. ఎందుకంటే మనము స్థిమితముగా తేలిగ్గా జీవితాలను వెళ్ళబోస్తూ ఉంటే క్రీస్తు మనల్ని గొప్పవాళ్ళుగా ఎప్పటికీ చేయడం అన్నది విషయాన్ని గుర్తుంచుకోవాలి. నీ జీవితంలో అలాంటి జీవితం క్రిందకి నడిపిస్తుందే కానీ ఔన్నత్యమైన స్థితిలోకి నువ్వు వెళ్ళలేవు. నువ్వు ఔన్నత్యమైన స్థితిలోకి వెళ్ళాలంటే పరలోకం మనకు పైగా ఉన్నది. నేను వెళ్ళాల్సింది ఇప్పుడు నా గురంతా పరలోకం వైపు ఉండాలి. ఇప్పుడు నా గురి పరలోకం వైపు ఉండాలి అని అంటే అక్కడ పరిశుద్ధులు ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధులు అక్కడ ఉన్నారంటే నా కొరకు దేవదూతలు భూలోకములో నన్ను సిద్ధపరచడానికి పంపించబడ్డ విషయాన్ని నువ్వు ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా గుర్తిస్తావో అప్పుడు నీ జీవితంలో నీకు మెలకువ అనేది కలుగుతుంది. ఆమేన్. గమనించండి, మీకు ఒక మాట చెప్తాను. శ్రమించి ప్రార్థన పని చేయడం, కష్టాలకు ఓర్చుకోవడం మన జీవితంలో ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అవి మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయి. పచ్చిక మైదానాల గుండా ఎవరో మన కొరకు సిద్ధం చేసిన వాటిని మెత్తని కాలబాటల మీద వెళ్తే గొప్పవాళ్ళం ఎప్పటికీ కాలేమండి. ఎప్పుడైతే నీ స్వహస్తాలతో నీవే రాళ్ళను చదును చేసుకొని దాన్ని ఏర్పరచుకుంటే మార్గముగా ఆ కొండ కొమ్మల్లో ఉండే ప్రకృతి ప్రతి అందాన్ని నువ్వు స్వీకరించగలుగుతావు. ఎవరో సిద్ధపరిచిన మార్గములోకి వెళ్తే నీకు ఆశీర్వాదం అనబడదు. దేవుడు నీ కొరకే సిద్ధపరిచిన మార్గాన్ని నువ్వు అన్వేషించాలి అంటే నీ ముందు కనబడుతున్న రాళ్లను నువ్వు వేరు పడేసుకో. నీ ముందు కనబడుతున్న ఆ ముళ్ళ తుప్పలను నీ చేత్తో నరికి వేసుకొని ముందుకు సాగిపో. నీకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి ఆటంకాన్ని తొలగించుకోవడానికి ఈరోజు నువ్వు మెలకువగలిగి ప్రార్థించు. నీ జీవితంలో ఏదైతే నువ్వు అపనమ్మకస్తుడై చంచలుడవై చాలాసార్లు కదిలిపోతున్నావో అక్కడ విశ్వాసమందు నిలకడగా ఉండు. ఎక్కడైతే చాలాసార్లు రోషము లేకుండా దేవుని కొరకు చాలాసార్లు చతికిల పడిపోతున్నావో అక్కడ పౌరుషం కలిగిన వాడై ఉండు. ఎక్కడ బలహీనుడైపోతున్నావో అక్కడ బలవంతుడు అవడానికి పరిశుద్ధాత్మ దేవుడితో కలిసి ఈరోజు నువ్వు పరిచర్య చేయి. నీకు విజయం నీ సొంతం అవబోతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ పిల్లలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ పిల్లలైన మమ్ములను మీ స్వహస్తాల చేత ఆశీర్వదించడానికే ఈ భూలోకములో మమ్మల్ని నీ కొరకై కొన్నారు, ఏర్పరచుకున్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. మా జీవితాల మీద సర్వాధికారం మీకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.